మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. పుష్పరాజ్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ బయట కూడా ఇదే పేర్లు తెగ మారుమోగిపోతున్నాయి. అల్లు అర్జున్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేశారు. ఆ సమయం రానే వచ్చింది. డిసెంబర్ 4 అర్ధరాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక పుష్పరాజ్ గారిని స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ అయితే పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు, వాడికి ఫైర్ అని చూపించి వచ్చినా ఎవడైనా రాని ఏదైనా కానీ తగ్గేదేలే, అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లిమలలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే, ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఈ ఒక్క డైలాగ్తో పుష్పలో వాడి వేడి దీన్నెవ్వ తగ్గేదిలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. సాధారణంగా ఏ సినిమాకైనా కథ అవసరం. ఎంత పెద్ద తారాగణం ఉన్నా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా చేతులు ఎత్తేయాల్సిందే. పుష్ప 2 కథానాయకుడి రూలింగ్నే కథగా మార్చాడు సుకుమార్. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం అల్లు అర్జున్ తన భార్య శ్రీవల్లి అయిన రష్మికకి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలనే మార్చేసేటంతటా రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెకావత్తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ని మించి ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్లో ఉండడం కామన్. అయితే వాటికి నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్తో చిత్ర బృందం. వాటికి ఏమాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్గానే పుష్ప పార్ట్కి పదును పెట్టారు సుకుమార్. దీంతో మరింత పదునెక్కించాడు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పే ఉందనే విమర్శలు వచ్చాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడనే అని అనుకున్నారు. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్లో కథ లేదనే కంప్లైంట్ అయితే మస్ట్గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్తో పూనకాలు తెప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడ తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఇంకా పవర్ఫుల్గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మాసివ్ సీక్వెల్లో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ని ఓన్ చేసుకునేలా సినిమా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగాడైనా పెళ్ళం మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందన నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు సుకుమార్ తన దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా కాస్త అటూ ఇటూ అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూసాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించేశాడని అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డేలింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగానే నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించాడు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్లో పర్ఫెక్ట్ నటుని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పోయిందా అన్నట్టుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకు ఒకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే రప్పరప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లు ఊచకోత కోసేయడమే అన్నట్టుగా కాకుండా ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఎమోషన్స్కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతం అని చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్లు అనిపిస్తాడు.
పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మేనరిజం గురించే అంతా మాట్లాడుకున్నారు. కానీ ఇందులో అతని మేనరిజం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నోట్లో పాను వేసుకొని భుజం పైకి ఎత్తి రాష్ట్ర సీఎంని సైతం గడగడలాడించే పవర్ ప్యాక్డ్ ఎలివేషన్ సీన్లలో బీభత్సమైన హైప్ వచ్చింది. పుష్పగాడు తగ్గాలని చాలామంది ఎదురు చూస్తున్నారులే, దీనవ్వ తగ్గేదేలే లాంటి డైలాగులతో పాటు వేయాల్సిన వాళ్ళకి చాలానే చురకలు వేశాడు అల్లు అర్జున్. అయితే చాలా చోట్ల పుష్పరాజ్ డైలాగులు అర్థం కావు. డబ్బింగ్ అలా చెప్పాడా, లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషనే అలా ఉందా, లేదంటే పుష్పరాజ్ మేనరిజమే అది కాబట్టి డైలాగులు కూడా అలా చెప్పించారేమో, కానీ డైలాగులు అయితే చాలా చోట్ల అర్థం కావు. ఏంటి ఏమన్నాడు అని థియేటర్స్లో ఒకరినొకరు అడుక్కునే పరిస్థితి కనిపించింది. పుష్ప పార్ట్ 1లో రష్మిక క్యారెక్టరేషన్ చేస్తే మరీ ఇంత చిల్లర్ చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 1000 రూపాయలు ఇస్తే ఎగబాటి చూడడానికి, 5000 ఇస్తే ముద్దాడడానికి సిద్ధమవడాన్ని బట్టి శ్రీవల్లి పాత్రను ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముద్దాటకి సిద్ధమయ్యి పుష్పరాజ్ ఎక్కడెక్కడో చేతులు పెట్టే సీన్లో కథానాయక క్యారెక్టర్ని ఇంత దిగజార్చేస్తారండి అనిపిస్తోంది ఫస్ట్ పార్ట్లో. అందుకే శ్రీవల్లి గుబాలింపు పుష్ప ఫస్ట్ పార్ట్లో కనిపించదు. ఇక పార్ట్ 2లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి మొగుడు వద్దుంటున్నా మేడపైకి లాక్కొని వెళ్ళిపోయి వంటగదిలోనే పనికానించే మోడు పెళ్ళంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ లైఫ్గా చూపించిన సుకుమార్ సెకండ్ హాఫ్లోని జాతర ఎపిసోడ్లో ఇదిరా పెళ్ళం అంటే అనేట్టు చూపించాడు. తన భర్తకి కులం లేదు గోత్రం లేదు అని అవమానిస్తుంటే నీ కొడుకుని అంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో, ఆడి పెళ్ళం ఊరుకోదు అని చెప్పే డైలాగ్కి విజిల్స్ పడ్డాయి. పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అంటూ చెప్పే డైలాగ్ కూడా పెళ్ళింది. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్ని వచ్చేటప్పుడు అతనితో ఓ ఫోటో దిగాయా, ఇరుగు పొరుగు వాళ్ళకి చూపించి నా మొగుడు సీఎంతో ఫోటో దిగాడు అని గొప్పగా చెప్పుకుంటా అని ముచ్చటపడుతుంది శ్రీవల్లి. పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎంతో ఫోటో అడుగుతాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని పుష్పని అవమానిస్తాడు సీఎం. దానికి పుష్పరాజ్ ఈగో హట్ అవుతుంది. సీఎం ఫోటో దిగలేదని కాదు, తన భార్య కోరికను తీర్చలేకపోయాను నేను. ఆ దెబ్బతో రాష్ట్ర సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్ తన డబ్బు పరపతిని ఉపయోగించి. ఆ తర్వాత రావు రమేష్ని సీఎంని చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీయించే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బన్నీ రష్మికల మధ్య రొమాంటిక్ సీన్లు అయితే వామ్మో నటించడం కాదు అంతకు మించి చేశారు. రష్మిక అయితే పుష్పరాజ్ గాడి పెళ్ళంగా జీవించేసింది. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. సామి ఫీలింగ్స్ వస్తున్నాయి సామి అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసింది శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్తో మోతాదుకు మించే ఉంది. ఫీలింగ్స్ సూసేకి సాంగ్స్లో ఇద్దరు కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్, ఆఖరికి కిసిక్ సాంగ్ కూడా. ఈ సాంగ్కి థియేటర్స్లో గట్టిగానే దెబ్బలు పడతాయి కుర్చీలకి. అదొకటే కాదు, ఫీలింగ్స్ సాంగ్కి అంతకు మించే దెబ్బలు పడతాయి. ఆ సాంగ్కి ముందు వచ్చే సీన్లో ఫీలింగ్స్ వస్తున్నాయి అని అల్లు అర్జున్ని మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసినా ఫీలింగ్సే సుమి. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ సాంగ్ చేయడం కాదు, ఫీలింగ్స్ ఉన్న సీన్లను చేసింది. అవి థియేటర్స్లో చూస్తే ఫీలింగ్సే ఫీలింగ్స్. బన్నీ రోల్ని హైలైట్ చేయడం కాస్త కథనం నెమ్మదిస్తుందన్న ప్రతిసారి భారీ ఎలివేషన్స్ హై వోల్టేజ్ సీన్లతో పెట్టడంతో పుష్ప 2 నడిచిపోతుంది తప్పితే కథని మలుపు తిప్పే సీన్లు కానీ, బలమైన ఘర్షణలు, బలమైన ప్రతినాయకుడు, ఆధిపత్య పోరు ఇలాంటి ఏమీ కనిపించవు. ఓన్లీ పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ మాత్రమే కనిపిస్తుంటుంది మనకు ఆద్యంతమంతా. ఇక ఫహద్ ఫాజిల్కి ఫస్ట్ పార్ట్లో సరైన ప్రాధాన్యత దక్కలేదని కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు. ఇక పార్ట్ 2లో బన్వర్ సింగ్ షెకావత్గా ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్న అతన్ని సీరియస్గా చూపించాలనుకున్నారా, లేదంటే విలక్షణ నటనను బయట తీయాలనుకున్నారో ఏమో, కానీ పార్ట్ 2లో కూడా ఫహద్ ఫాజిల్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించినట్టే కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఎదురుపడే సీన్, పుష్పరాజ్ క్షమాపణ చెప్పే సీన్, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి మరీ అవమానించే సీన్, ఎర్ర చందనాన్ని సముద్ర మార్గంలో బార్డర్ దాటించే సీన్ డి అంటే డి అనేట్టుగానే ఉంటాయి. కానీ పుష్పరాజ్ని ఎలివేట్ చేయడానికి ఇతర పాత్రలని పెద్దగా హైలైట్ చేయలేదేమో అనిపిస్తోంది. మంగళం సీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ ఫస్ట్ పార్ట్లో ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్లోనూ ఉన్నారంతే. వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే అజయ్కి మాత్రం అల్లు అర్జున్కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. ఇంటి పేరుని తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయింది. రావు రమేష్ సీఎంగా, జగత్ బాబు సెంట్రల్లో చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్గా పెద్ద పాత్రలే చేశారు. అయితే జగత్ బాబు రోల్ కూడా పెద్దగా ఎలివేట్ కాలేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో మెయిన్గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్లో కథ సాగినట్టు అనిపించదు. మెయిన్గా కొన్ని సీన్స్తో మాత్రమే అక్కడక్కడ సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్తో మాత్రమే సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సినిమాలో ఫహద్ ఫాజిల్ రోల్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. సినిమా మొదలుకి ఎండింగ్కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేది.
అసలు పార్ట్ 3 అనే లీడ్కి అంత ఎగ్జైటింగ్గానే ఏది అనిపించదు. ఇది మాత్రం చాలా చప్పగా అనిపిస్తుంది. సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అవసరమైన చోట అంతా గ్రాండియర్ ఖర్చు కనిపిస్తుంది. వీటితో పాటుగా సినిమాలో ఆ వింటేజ్ బ్యాక్డ్రాప్ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో యాక్షన్ బ్లాక్లు అదిరిపోయాయి. అల్లు అర్జున్ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ తన మార్క్ గెస్చర్స్ మేనరిజంలో వాటికి మరింత స్టైలిష్నెస్ తీసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ థియేటర్లో ఇంకా బాగుంది. జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్, నేపథ్య సంగీతాలు కూడా బాగున్నాయి. దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్లో చెప్పినట్టు తన మార్క్ డీటెయిలింగ్ కానీ అల్లు అర్జున్ సహా ఇతర పాత్రల్ని ఆవిష్కరించిన విధానం, ముఖ్యంగా ఎమోషన్స్ని వాటికి జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ని అందించారు. అయితే కథలో మరీ అంత బలమైన పాయింట్లు ఉన్నట్టు అనిపించదు. ముగింపు కూడా ఇంకా బెటర్గా ఇచ్చి ఉంటే బాగున్ను, కానీ ఉన్నంత మాత్రంలో మాత్రం అదరగొట్టేశారు. మొత్తంగా చూసినట్టయితే పుష్ప టు ది రూల్ టైటిల్కి తగ్గట్టు ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ లెక్కలు కూడా ఎక్కడ ఆగుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మంచి ట్రీట్ ఇస్తుంది. కొన్ని బలహీనతలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ పీక్ పర్ఫార్మెన్స్, తనపై ఎలివేషన్స్, తనపై ఎమోషన్స్ ప్రతి ఒక్కటి కూడా డెఫినెట్గా ఆడియన్స్తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ అయితే నవ్విస్తాయి, ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. వీటితో పాటు పుష్ప పార్ట్ 2 వరకు ఆడియన్స్కు అసలు నిడివితో సంబంధమే లేకుండా మంచి మాసీ ట్రీట్ని అంతకుమించే అందించాడు సుకుమార్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి పుష్ప 2 చిత్రాన్ని ఏమాత్రం మిస్ కాకుండా చూడండి.